కొల్లేరులో కొత్త రూల్స్ అమల్లోకి వచ్చాయి. ఏళ్లుగా వ్యవసాయం చేస్తున్న రైతులపై ఫారెస్ట్ అధికారులు ఆంక్షలు కొరడా గుళిపించడంతో స్థానిక రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కొల్లేరుకు పక్షులు వలస వస్తాయి. ఇక్కడ ఉండే మనుషులు పని కోసం వలస వెళ్తారు. కాలం కలిసి వస్తే ఒక సీజన్లో మాత్రమే వ్యవసాయం చేసేందుకు అవకాశం ఉంటుంది. అయితే ఈసారి మాత్రం ఫారెస్ట్ అధికారులు వ్యవసాయం పైన ఆంక్షలు విధిస్తున్నారు. అసలు కొల్లేరు ప్రజలకు వచ్చిన కష్టం ఏంటి, దానికి కారకులు ఎవరు, ఈ స్టోరీలో చూద్దాం. వందల ఏళ్ల నుంచి కొల్లేరులో వ్యవసాయం చేస్తున్నారు స్థానికులు. నీరు ఉన్న చోట వ్యవసాయం చేసి ప్రజలు తమ అవసరాలు తీర్చుకోవడం ఎప్పటి నుంచో వస్తోంది. కొల్లేరు ప్రాంతంలోకి శతాబ్దాల క్రితమే వేలాది మంది వలస వచ్చి స్థిర నివాసాలు ఏర్పరచుకున్నారు. ఆ విధంగా ఊర్లు వెలిశాయి. కొల్లేరు సహజ సిద్ధమైన మంచినీటి సరస్సుగా ఉండటంతో వరద ఉన్న సమయంలో చేపల వేట, వరద తగ్గిన సమయంలో వ్యవసాయం చేసుకుని వరి పండించడం కొల్లేరు గ్రామాల్లో కనిపిస్తోంది. అయితే చిత్తడి నేలలు పరిరక్షణ చట్టం, దానికి అనుగుణంగా విడుదలైన 120 జీవో, ఆ తర్వాత జరిగిన ఆపరేషన్ కొల్లేరు తర్వాత పరిస్థితి మారిపోయింది. ఈ ప్రాంతం అభయారణ్యమని అధికారులు చెబుతూ 5వ కాంటూరులో పలు చేపల చెరువుల్ని ధ్వంసం చేశారు. ఇందులో భాగంగా ఉన్న దాదాపు 20,000 ఎకరాలకు సంబంధించి జీ రాయితీ, డీ ఫారం పట్టాలకి సంబంధించి కొల్లేరు ప్రజలు దశాబ్ద కాలంగా పోరాటాలు చేస్తున్నారు. తర్వాత సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్ర సాధికారత కమిటీ కొల్లేరులో పర్యటించింది. కమిటీ తన నివేదికను ఇంకా సమర్పించాల్సి ఉంది. కొల్లేరులో ఆక్రమణలు పెరిగాయని పర్యావరణవాదులు కూడా గళమెత్తుతున్నారు. ఈ రోజు మమ్మల్ని దిగటానికి లేదు, ఇది చేయడానికి లేదని ఫారెస్ట్ వాళ్ళు చాలా ఇబ్బంది పెడుతున్నారండి. కోర్టులో ఉంది, ఇదంతా దిగటానికి లేదు అని ఫారెస్ట్ వాళ్ళు అభ్యాసం పెడుతున్నారండి. మనిషికి ఎకరం 60 సెంట్లు 70 సెంట్లు అలా ఉంటాయండి, 40 సెంట్లు అలా ఉంటాయండి. ఇది ఆధారం అండి. మొత్తం మా పిల్లలకండి మేకండి దీని మీద పండిన పంట మేము పోషణకరం చేసుకుంటామండి. కొల్లేరు ప్రధానంగా ఉంగటూరు, దెందులూరు, కైకులూరు, ఉండి ప్రాంతాల్లో విస్తరించి ఉంది. వీటిలో 5వ కాంటూరు పరిధిలో వేలాది ఎకరాల పట్టా భూములు, అన్సర్వేడ్ భూములు ఉన్నాయి. కొల్లేరు పల్లపు ప్రాంతం కావడంతో ఏడాదిలో పరిమిత సమయంలో అంటే నవంబర్ 2వ వారంలో ఊడ్పులు మొదలు పెడితే మే కల్లా పంట పూర్తి చేసుకుని రైతులు బయటకు వెళ్లిపోతారు. ఎందుకంటే వర్షాకాలంలో వరదలు, నీరు అధికంగా ఉండటంతో ఖరీఫ్ లో వ్యవసాయం సాగు ఉండదు. కొల్లేరు దగ్గర ఆయా గ్రామాల పరిధిలో అన్సర్వేడ్ భూములు ఎక్కువగా చిన్న మధ్యతరగతి రైతుల చేతుల్లోనే ఉన్నాయి. అరెకరం, ఎకరం కమతాల్లో ధాన్యం పండించుకుంటూ ఉంటారు. ఇలాంటి సాగు ముఖ్యంగా ఉంగటూరు నియోజకవర్గంలో ఉంగటూరు, నిడమర్రు, భీమడోలు మండలాల్లో ఉంది. ఇక దెందులూరుతో కలుపుకుంటే అన్సర్వేడ్ భూముల్లో 5,000 ఎకరాల్లో ఒక్క పంటని మాత్రమే రైతులు తీస్తున్నారు. కానీ ఈ ఏడాది రైతులెవర్నీ ఫారెస్ట్ అధికారులు కొల్లేరులోకి వెళ్లనీయడం లేదు. ఇదిలా ఉంటే ఇటీవలే మోంతా తుఫానుతో తాడేపల్లిగూడెం ప్రాంతంలో ముంపు సమస్య ఏర్పడింది. ఈ ప్రాంతానికి సంబంధించిన మురుగునీరు మొత్తం పెదనిండ్ర కొలను ప్రాంతంలో పందికోడు దగ్గర కొల్లేరులో కలుస్తోంది. అయితే పెదనిండ్ర కొలంలో పందికోడు దగ్గర కాలవగట్టుకి 4 చోట్ల ఇరిగేషన్ విభాగం సిబ్బందితో కలిసి ఎగువ ప్రాంత రైతులు గండ్లు కొట్టారు. దీంతో నీరు పట్టా భూములు, అన్సర్వేడ్ భూముల్లోకి చేరి వ్యవసాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. వానొచ్చినా వరదొచ్చినా ఏ ప్రాంతం ఎక్కడ ముంపుకు గురైనా, అది అమరావతి అయినా తాడేపల్లిగూడైనా, ప్రధానంగా ఇప్పుడు వినిపిస్తున్నటువంటి మాట కొల్లేరులో వరద నీరు దిగువకు వెళ్ళకపోవడంతో ఎగువ ప్రాంతాలన్నీ కూడా ముంపుకు గురవుతున్నాయని చెప్పి ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తున్న విజువల్స్లో ఎగువన ఉన్నటువంటి తాడేపల్లిగూడెం నుంచి పెంటపాడు పరిసర ప్రాంతాల నుంచి అక్కడి వరకు పంట కాలువగా వచ్చి అక్కడి నుంచి మురుగునీరు ప్రవహించేటువంటి కాలువగా ఈ ప్రాంతానికి దాదాపుగా పెదనిండ్ర కొలను ఈ ప్రాంతానికి ఇక్కడికి వస్తుంది. తుఫాన్లు, వర్షాలు కురిసినాయి, భారీ వర్షాలు కురిసినాయి. వాటి కారణంగా తాడేపల్లిగూడెం ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ భూముల్లోకి నీరు రావడంతో ఆ ప్రాంతంలో రైతుల ఆందోళన వ్యక్తం చేయడంతో ఇక్కడ గండ్లు కొట్టారు. ఇక్కడ గండ్లు కొట్టడంతో ఇక్కడ ఏదైతే సహజ సిద్ధంగా ప్రతి ఏటా కూడా వ్యవసాయం చేసుకున్నారో వారందరూ కూడా కొల్లేరులో ఇప్పుడు వ్యవసాయం చేసుకునేటువంటి దయనీయమైన స్థితి అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. ఈ గండ్ల కారణంగా పెదనిండ్రు కొలను, దేవర గోపవరం గ్రామాలకి చెందిన సుమారు 1,600 ఎకరాలు నీట మునిగాయి. పందికోడు మురుగు కాలువ నీరు జీరాయితీ భూముల్లోకి వచ్చి చేరుతోంది. గండ్లు పూడ్చివేయకపోతే ఈ భూములు రబీ సాగుకు కూడా అందుబాటులోకి ఉండవు. తాము తీవ్రంగా నష్టపోతామంటున్నారు వందలాది మంది రైతులు. కొల్లేరుకు ఆనుకొని ప్రస్తుతం నేను నిల్చున్న భూమి జిరాయితీ భూమి. రైతులు ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఇప్పటికే ఒడ్లు నారుమళ్ళు పోసి వ్యవసాయాన్ని ప్రారంభించాలి. అయితే ఈ దాదాపుగా అడుగు నుంచి 2 అడుగుల మేరకు
నీళ్లు నిలబడటం, అవి బయటికి వెళ్ళే మార్గం తెలియకపోవడంతో మొత్తం ఈ ప్రాంతంలో రైతాంగం మొత్తం కూడా తమ పరిస్థితి ఏంటి, వ్యవసాయానికి ఈ సీజన్లో చేసే వ్యవసాయ పరిస్థితి ఏంటి, రైతులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. చెప్పండి, ఏంటి ప్రాబ్లం ఏంటి అసలు? మొన్న వచ్చిన కొద్దిగా వర్షాలు ఎక్కువగా రావడంతో పెంటపాడు మండలం నుంచి అక్కడ ఇప్పర్రు పెంటపాడు అక్కడ గ్రామాల్లో కొంతవరకు వరిచేలు మునిగిపోతున్నాయని వాళ్ళు ఆ రైతాంగం వచ్చి మా కొల్లేరు పక్కనే ఉన్న మా జరైతుల భూములకి ఆనుకొని ఉన్న పందుకోడు గట్టు అనేది ఉందండి. ఆ గట్టుని మామూలుగా వాళ్ళ రైతులు వచ్చి 4 గళ్ళు కొట్టారు సార్. అయ్యి గళ్ళు కొట్టయితే ఆ గళ్ళు వల్ల మా పెదనండ్ర కొలను ఈ 2000 ఎకరం జరైతీ భూమి మేము వ్యవసాయం చేసుకుంటాకే దారి తిన్ని లేక చాలా ఇబ్బందులు పడుతున్నామండి. అటు ముంపు సమస్య, ఇటు అటవీ అధికారుల ఆంక్షల నేపథ్యంలో రైతులు ఆందోళన బాట పట్టారు. కలెక్టరేట్కు ర్యాలీగా వెళ్లి వినతి పత్రం సమర్పించారు. స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజు రైతులకి మద్దతుగా నిలిచారు. కొల్లేరు గ్రామాలకు చెందినటువంటి రైతులు అలాగే అక్కడ సొసైటీ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా కొల్లేరులో వ్యవసాయం చేసుకునేటట్టు వీళ్ళకి అవకాశం కల్పించాలి. మేము గత 100 సంవత్సరాల నుంచి కూడా మేము ఎప్పటి నుంచో ఇక్కడ వ్యవసాయం చేస్తున్నాం. అంటే ఇది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టును అనుసరించి అలాగే ఈరోజు కలెక్టర్ గారికి మన PCCF గారికి కూడా వీళ్ళు వినతి పత్రాలు అందరూ కూడా అందజేయడం జరిగింది. దాన్ని వాళ్ళు సానుకూలంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి కోర్టుకు కూడా ఇక్కడ ఉన్న వాస్తవాలని అలాగే మనకి ఆల్రెడీ ఇక్కడికి మన CEC కమిషన్ రావడం జరిగింది. వాళ్ళకు కూడా అండగా ఉండి దీన్ని అంటే కొల్లేరుని కాపాడుతూ అలాగే పర్యావరణాన్ని కూడా కాపాడే విధంగా అందరినీ కూడా కలిసి తీసుకెళ్లే ఉద్దేశంలో మేము అందరం కూడా ఉన్నాం. కొల్లేరులో సాంప్రదాయ చేపల వేటకు ఎలాంటి ఇబ్బంది లేదు. అలాగే పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేసుకోవచ్చని గతంలోనే ప్రభుత్వం స్పష్టం చేసిందని చెప్తున్నారు స్థానికులు. ఫారెస్ట్ అధికారులు కావాలని సమస్యలు సృష్టిస్తున్నారని వాపోతున్నారు. వ్యవసాయం చేసుకునే హక్కు ఉంది, కానీ పురుగు మందులు క్రిమి సంహారక మందులు వాడకూడదని మాత్రం చెప్పారు. అది జరాయితీ భూమా లేకపోతే గవర్నమెంట్ భూమా అని ఎక్కడ స్పెసిఫై చేయలేదని, అంటే ఎక్కడ వ్యవసాయం ఉంటే ఆ వ్యవసాయం చేసుకోవచ్చు అని వితౌట్ ఎనీ నోటీస్ వితౌట్ ఎనీ ఇంటిమేషన్ వాళ్ళు అగ్రికల్చర్ వ్యవసాయం చేయడం అన్నది అది హక్కుల రైతుల యొక్క హక్కులు ఉల్లంఘనే జరుగుతుందండి. అది పక్కన 1000 ఎకరాలు చేసి ఇక్కడ 200 ఎకరాలు నువ్వు చేయొద్దంటే దే షుడ్ హ్యావ్ సమ్ రీజన్. సమస్య కోర్టులో ఉందని అటవీ శాఖ చెబుతోంది. ఆ ప్రకారమే ఆంక్షలు విధిస్తున్నామంటుంది. మరోవైపు జీవ వైవిధ్యానికి ప్రతీకగా నిలుస్తున్న కొల్లేరు పరిరక్షణతో పాటు తమ మనుగడ్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తోడ్పాటు అందించాలని స్థానికులు కోరుతున్నారు. శతాబ్దాలుగా దశాబ్దాలుగా కూడా వ్యవసాయం చేసుకున్నటువంటి రైతులందరూ కూడా అనుకోని విధంగా ఈ ఏడాది ఇప్పుడు ప్రస్తుతం ఇలాంటి ఆంక్షలు రావడంతో వీరందరూ కూడా చాలా తీవ్రమైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు జీవనోపాధిగా ఉన్నటువంటి వ్యవసాయం చేసుకునే అవకాశం కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి. కెమెరా దుర్గాతో రవి, TV9 పెదనండ్రగోళ నుంచి.